ఏంటి ముఖం చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ సెలెక్ట్ కాలేదు. పర్లేదు. పర్లేదు అనడం ఈజీనే. ఈజీ కాదు, నువ్వు మళ్ళీ ప్రయత్నిస్తావు కాబట్టి పర్లేదు అన్న. సరే పద, చల్లగా ఏమైనా తాగుతాం. ఇంకెంతకాలం ఇలా లేదు. ఇంట్లో ఏమో పెళ్లి ప్రెజర్, ఇంట్లో కూడా అదే ప్రస్తుతం అనిపిస్తుంది. ఏమో పెద్ద, మన రిలేషన్ నువ్వు మంచిదానివే, నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఇలా నా కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు తెలుసా నువ్వేం చేస్తున్నావో? ఏం చేస్తున్నాను? ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా నన్నే సాల్వ్ చేయాలని చూస్తున్నావు. మనం ప్రేమలో పడినప్పుడు సెటిల్ అయితే ప్రేమిద్దాం అనుకోలేదు కదా. ఇప్పుడు సెటిల్ కాలేదని ప్రేమనే వదిలేస్తాను. నేను నీకేమి ఇవ్వలేకపోతున్నానే. నాకు బంగారం, కార్, ఫ్లాట్ ఇవేమీ అవసరం లేదు. నువ్వు మనం సెటిల్ అవ్వడం కోసం పోరాడుతున్నావని నమ్మకం, అది చాలు. మా ఇంట్లో రోజు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అయితే మరి మీ ఇంట్లో? అది నేను చూసుకుంటా. ఎందుకు ఈ పనికి మళ్ళీ వాటి కోసం అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పటికీ నావాడివేరా. పార్ట్నర్ అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయే మనిషి కాదు. ప్రాబ్లం ఏదైనా నిలబడి సాల్వ్ చేసే మనిషి. ఒకవేళ చాలా టైం తీసుకుంటే? ఇద్దరి గమ్యం ఒకటే అయితే ఆలస్యమే తప్ప ఓటమి ఎప్పటికీ కాదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ ధైర్యం వస్తుంది. మగాడు ధైర్యం ఇవ్వాలి, ధైర్యం కోల్పోకూడదు. సారీ మేఘన, నీకున్న ప్రెజర్కి నన్ను ఎంతలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. అదే కదా రిలేషన్ అంటే. ఒకరు డౌన్ఫాల్లో ఉంటే ఇంకొకరు బూస్ట్ చేస్తూ ఉండాలి. లేదు ఇద్దరు ఒకేసారి వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? ఇప్పటికే నీకు వదులుకోను. బ్రేకప్ అనే మాట నీ నోట ఇంకెప్పటికీ రాకూడదు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, గొడవ పడదాం, కానీ ఎప్పటికీ విడిపోదామన్న మాట మాత్రం రాకూడదు. ఓయ్ అర్జున్, ప్రేమలో ఐ లవ్ యూ అనే మాట చెప్పడం కంటే నేనున్నాను అనే మాట చెప్పడమే జీవితాంతం గుర్తుంటుంది.